ఎవ్రీవన్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను మాత్రం బాగాలేను. దెబ్బ మీద దెబ్బ. ఒక ఇన్స్పిరేషన్తో మనం ఒక ఛాలెంజ్ తీసుకున్నాం కదా, రోజుకొకటి అయితేనే ఉంది. నిన్న వచ్చేసి మనకు వెహికల్ అనేది అవుటర్ రింగ్ రోడ్ పైన టైర్ పగిలిపోయింది. అదృష్టం శాతం మనకి ఏం కాలేదు, అండ్ బండికి కూడా ఏం కాలేదు. ఓవరాల్ ఈజ్ ఓకే. నైట్ ఎయిర్పోర్ట్ మళ్ళీ అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ వెళ్ళిపోయేసి అక్కడే స్టే చేసి కొంచెం నిద్ర లేదు కదా, 20 hours నడిపిన తర్వాత మళ్ళీ దాంతో టైర్ వాలిపోయిందని హోటల్ మీద మన దగ్గర ఇంకా బ్యాడ్ థింగ్ ఏంటంటే స్టెప్నీ కూడా లేదు. స్టెప్నీ కూడా పంక్చర్ అవడం వల్ల డ్యూటీ నిన్న మొత్తం వేస్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 2500 ఏమైంది, ఇంకా 2500 బ్యాలెన్స్ ఉంది. ఈరోజు 6:30కి మనం ఎయిర్పోర్ట్ నుంచి కిందికి వచ్చాం. ఇంకొక థింగ్ ఏంటంటే యాక్చువల్లీ ఓలా నడపద్దు అనుకున్నా, బట్ ఓలాకి మనీ పే చేయాల్సి వచ్చింది. మనీ పే చేసి ఓలా ఆన్ చేశాను. ఓలాలో ఒక ట్రిప్ కూడా అయిపోయింది, ఫస్ట్ ట్రిప్. ఇప్పుడు వచ్చేసి ఓలాలో అస్సలు బాగాలేదు బిజినెస్. చూస్తున్నా కంటిన్యూస్ బుకింగ్స్ వస్తున్నాయి. అవి ఎలా ఉన్నాయంటే బుకింగ్స్ అది చూస్తే ముట్టాలంటూ కూడా అనిపించట్లేదు. ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను. అండ్ ఊబర్లో బుకింగ్ కూడా యాక్సెప్ట్ చేశాను. మన మణికొండ డ్రాప్ ప్రీమియర్లో వచ్చింది. వెయిట్ చేస్తున్నాను ఓలాలో ఏమైనా వస్తాయేమని. బెటర్. ఇది వచ్చేసి కానీ ఓలా ఎలా నడుపుతున్నారో అర్థం కావట్లేదు డ్రైవర్స్. ఎందుకంటే 25 కిలోమీటర్ 260 అంటే, బట్ మరి అది ఏ లెక్క మీకని ఇస్తున్నాడో ఊబర్ ఓలా నాకు అర్థం కావట్లేదు. చూద్దాం. ప్రజెంట్ అయితే మనకు నిద్ర కూడా సరిపోలేదు యాక్చువల్ నిజం చెప్పాలంటే. బట్ మనం అనుకున్న గోల్ రీఛార్జ్ అయితే కొంతమంది కన్నా అమౌంట్ వెళ్తుందనే ఉద్దేశంతో, ఫుడ్ మెయిన్ అమౌంట్ కాకుండా ఫుడ్ వెళ్తానే ఉద్దేశంతోనే ఇంత చేస్తున్నాము. ఎంతవరకు అయితే చూద్దాం. ఇది ఒక సక్సెస్ అయితే దీని తర్వాత ఇంకొక ఛాలెంజ్ కూడా చేద్దామని చూస్తున్నాను. ఛాలెంజ్ అంటే మనీ గురించి ఏం కాదు, ఇట్లనే దానికి ఎంతో కొంత ఆఫర్ అవుతాయని ఫుడ్ డొనేషన్కు. నార్మల్గా అయితే ఇంతకుముందు ఇస్తుంటే కొంచెం ఇప్పుడు ఏంటంటే డ్యూటీ చేసినట్టు ఉంటుంది అని చెప్పి ఒక ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసుకొని మూవ్ అవుతున్నా. అంతకుమించి ఏం లేదు. అండ్ వీడియోస్ కూడా సరిగ్గా రావట్లేదు కదా. నెక్స్ట్ అయితే వీడియోస్ కంపల్సరీ స్టేబుల్గా వచ్చేటట్టు చూస్తాను. ఎందుకంటే ఇక రన్నింగ్లో వీడియోస్ తీయను. ఏదైనా డీటెయిల్గా ఆగినప్పుడే మనం వీడియోలో కంటిన్యూ చేద్దాం. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం బుకింగ్ ఆల్రెడీ యాక్సెప్ట్ చేసాం కాబట్టి చాలాసేపు అతను వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఓకే, నాట్ బ్యాడ్. ఇప్పుడు బాగానే వస్తున్నాయి. బట్ పికప్ అయితే హెవీ లాంగ్ వస్తుంది. తార్నాక నుంచి బుకింగ్ వస్తుంది ఓలాలో. 20 కిలోమీటర్లు 518 అంట. మీకు చూపించుకుంటా మాట్లాడతాను. ప్రజెంట్ వచ్చేసి మనకు ఊబర్లో బుకింగ్ రెడీగా ఉంది. చాలాసేపు వచ్చి మనం కస్టమర్కి అయితే మెసేజ్ చూడండి. ఇది ఎలా కొడుతున్నారు ఓలా వాళ్ళు. 164 రూపీస్ బిల్ అంట 14 కిలోమీటర్స్కు. బట్ అది ఏ ఉద్దేశం మీదకి ఇస్తున్నాడో ఓలా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. 491 ఎయిర్పోర్ట్ నుంచి వచ్చాను. మెసేజ్ చేద్దాం కస్టమర్కు, వే అని. అంబులెన్స్ సైడ్ ఇవ్వండి కొంచెం. మన డ్రైవర్స్ మొత్తం ఎవరైనా డ్రైవర్స్ అయినా కస్టమర్స్ అయినా చూసేవాళ్ళు అంబులెన్స్ మొత్తం సైడ్ ఇవ్వడం చూసుకోండి. అండ్ ఇప్పుడు మనకు బుకింగ్ అయితే ప్లాట్ఫామ్ 10 నుంచి వచ్చింది. మేబీ ఈ యొక్క వీడియో మాత్రం కొంచెం స్టేబుల్గా రాకపోవచ్చు, ఎందుకంటే మన దగ్గర హోల్డర్ లేదని చెప్పాను కదా. నెక్స్ట్ ఇది వచ్చేసి పికప్ ఫస్ట్ సెకండ్ పికప్ ఇది మనం వెళ్ళేది. ఇప్పటి నుంచి మన టార్గెట్ ఊబర్లో 16 బుకింగ్స్. అండ్ ఆఫ్టర్ వేరేది ఏదైనా చూద్దాం. ఇప్పుడైతే బెటర్. 30 కిలోమీటర్ 518 వస్తుంది. తుక్కు కూడా బస్ స్టాప్ అంట. బట్ వెళ్ళాలా వద్దా అని చూస్తున్నాను. లేదు, ఆల్రెడీ మనకు అది బుకింగ్ రిజెక్ట్ చేశాను. ఎందుకంటే ఊబర్లో ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి మనం ఓలా ముట్టాం. ఏదైనా బెటర్ ఆప్షన్ పడితే ముడదామని ఆలోచిస్తున్నా. అంతేమించి ఏం లేదు. వీడియో మాత్రం ఇప్పుడు నీట్గా వస్తాను అనుకుంటున్నా. కొంచెం వీడియో చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి కొంచెం. ఎందుకంటే వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రిప్షన్ అయితే పెరగట్లేదు. సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. సబ్స్క్రైబ్ పెడితేనే కదండి మనం చెప్పే కంటెంట్ అయితే వెళ్తుంది. ఇప్పుడు కంటెంట్ చెప్తలేను, సబ్స్క్రైబ్ చేయట్లేదు అంటే నేను కంటెంట్ చెప్పనీకే సబ్స్క్రైబర్ లేదని చెప్పట్లేను. అంతకుమించి ఏం లేదు. అండ్ ఊబర్లో ఏమైనా బగ్స్ ఉన్నా అంటే కస్టమర్స్ ఏంది అంటే డ్రైవర్స్ అంటే ఒక మైనస్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి అవన్నీ నేను చెప్తాను. ఎవరు చెప్పని కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి, అవి చెప్తాను వీడియోస్లో. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓన్లీ వీడియో చూసి వెళ్తున్నారు. మీకు ఏమైనా డౌట్ ఉంటే కంపల్సరీ నేను క్లియర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. పికప్ చేసుకున్న తర్వాత మనం కస్టమర్తో కూడా సింగిల్గా ఉంటే మాట్లాడడానికి ట్రై చేద్దాం. లెట్స్ బెటర్ టుడే ఎలా ఉంటుందో చూద్దాం. హెవీ ట్రాఫిక్ ఉంది. ఓకే, వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. అండ్ మళ్ళీ పికప్ చేసుకుంటా ఆన్ చేస్తాను కేమ్. ఓటీ పేపరా?
ఓటీపీ 05509. బుకింగ్ వచ్చింది ఊబర్లో పక్క గల్లీ నుంచి. ఊబర్ గో అనుకుంటా. ఊబర్ గో వచ్చింది. ఎయిర్పోర్ట్ డ్రాప్. చూద్దాం. 400 ఇచ్చింది బిల్లు. పికప్కి అయితే వెళ్తున్నా. పక్క గల్లీ కాబట్టి ఏమన్నా రాంగ్ రూట్ ఆప్షన్ ఉందా? ఇక్కడ నియర్ బై రాంగ్ రూట్ ఉందిగా. హలో, డీజిల్ అయితే ఫుల్ ట్యాంక్ అయింది. 43 లీటర్స్. మనం ఇప్పుడు ఎంత ఎర్న్ చేసామో ఒక లెక్క వేసి చూస్తాం పేపర్ మీద. చూద్దాం ఎంత అయిందో. అయితే ఇందాక అయిపోయింది. 460 వచ్చింది ఎయిర్పోర్ట్ది ప్రీమియర్లో. కొండాపూర్లో ఉన్నాం. ఇప్పుడే మనది లంచ్ కూడా అయిపోయింది. బుకింగ్ వస్తుంది, తీసుకుందాం. 31 కిలోమీటర్స్ వేరే వాళ్ళు తీసుకున్నారు. ఎల్బీ నగర్. ఏం కాకుండా అవుటర్ ఉంటుండే మంచిగా నానగ్రామ్ అవుట్ నుంచి. చూద్దాం మళ్ళీ ఎవరైనా వస్తుందో రాదో. డైలైట్ టవర్స్ ఇప్పుడే వస్తున్నారు నుంచి ఖాళీగా. అండ్ మనం ఓలా కూడా ఆన్ చేసుకున్నాం. బట్ ఓలా డెస్టినేషన్లో పెట్టుకున్నాం. కంటిన్యూస్ ఓలా రేట్లు చూస్తే అన్నం కూడా పోతలేదు. చాలామంది డ్రైవర్లు బాగుందంటేనే ఓలా ప్రిపరేషన్ బిల్లు కట్టి, బట్ అది చూస్తుంటే చెప్పలేని మాటలు వస్తున్నాయి ఓలా అని. ఆ రేట్లు చూస్తే మీరు కూడా ఏదేదో మాట్లాడతారు. చలో ఆఫీస్ పేట్ సర్జీ ఇస్తుంది, వెళ్దాం. ఎంటీ వెళ్దాం. 2.0 అంట. మనకు మామూలు బుకింగ్ వస్తుంది. ఇది ఓలా పర్సెంట్ చూడండి. 10 కిలోమీటర్ 138 ప్లస్ 2 కిలోమీటర్ పికప్. 12 కిలోమీటర్ 138. అన్న ఉండాల్సినోడే ఓలా అన్న. జనాభా లెక్కలు ఉంటారులే, బాగుపడతాడు పక్కండి. హైదరాబాద్లో ఎంత రోడ్ ఉన్నా తక్కువే అని నిదర్శనం. పైనుంచి ఎండ చంపుతుంటే కూడా చూడండి కింద ఎట్లా జామ్ అవుతుంది రోడ్ అంతా. రిఫ్లెక్ట్ అవుతుంది డైరీ వల్ల. డైరీ తీసేద్దాం. ఏదైనా ఉంటే సజెషన్ చేయండి కొంచెం, ఎందుకంటే నేను వీడియోలో ఏం మాట్లాడుతున్నారో తెలుస్తలేదు ఒక్కోసారి. ఐ మీన్ ఏమన్నా రాంగ్ వర్డ్స్ వాడినా, లేదంటే ఇట్లా ఉంది కొంచెం చేంజ్ చేసేసుకో బ్రో అంటే కూడా ఐ విల్ బెటర్ టు చేంజ్ మై లాంగ్వేజ్. డాష్ క్యామ్ వచ్చి పనిచేస్తలేదు, దానివల్ల నేను ఫోన్ నుంచి రికార్డ్ చేస్తున్నా. ఇప్పుడు డాష్ క్యామ్ కొంచెం రిపేర్ చేయాలి. మొత్తం మీద ఓవరాల్గా మనది 1300 అయింది. ఇందులో ఓలాలో వచ్చేసి 490, అంటే మొత్తం మీద 1800 మనం సక్సెస్ఫుల్గా చేసాం. ఇప్పటి వరకు 1 o'clock అవుతుంది. మనం తీసింది ఎప్పుడు 7 o'clock. ఎయిర్పోర్ట్ నుంచి ఫస్ట్ డ్రాప్ వచ్చాము. అది బుకింగ్లు ఎందుకు వస్తాయో తెలియదు. మైండ్ స్పేస్. నాకు మాదాపూర్ అంటే పరమ చిరాకు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏరియాలో బుకింగ్ ముట్టాలంటే, అలాంటిది నేను బుకింగ్ తీసుకొని ఎట్లా పోతాను అనుకున్నాడో ఏమో. ఊబర్ గిట్ట చూడండి కిలోమీటర్ నేను తీసుకోను, ఎందుకంటే మళ్ళీ అటే పోయి మళ్ళీ ఇటు రావడం నాకు ఇష్టం లేదు. ఎలాగో ఇటు వచ్చాం. ఇటు నుంచి లాంగ్ ట్రిప్ ఏమి ఉడదామని వచ్చాను. మన కొండాపూర్ కిమ్స్ ఉంది కదా, దానికి ఆపోజిట్ రోడ్లో ఉన్నాం. ఊబర్ రోడ్ దండం పెట్టాలా కస్టమర్లకు కూడా తెలియాలండి, ఎందుకంటే ఈ రేట్ల మీదకి 171లో మళ్ళీ మల్టిపుల్ స్టాప్స్. అది ఒక స్టాప్ ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. 170లో వెళ్తున్నాడు చూడండి. మేబీ కస్టమర్కి 200 వేస్తారు ఛార్జ్. 200కు 10 కిలోమీటర్స్. చూడండి ఎలా ఉందో పొజిషన్. యాకత్పుర, దండం, నో అచ్చిబోలి, నో థ్యాంక్స్. యాక్చువల్ ఏంటంటే నేను గచ్చిబోలి తీసేద్దామని మస్తు ట్రై చేస్తున్నాను, కానీ అయితే లేదు. దానివల్లనే కొంచెం ముందరికి వచ్చా. ఈ ఏరియా నుంచి మనం గచ్చిబోలి అలా ఉండిపోయింది మ్యాప్లో. తీసేద్దామంటే కుదరట్లేదు. అందుకే చూడండి ఎంత ఘోరంగా ఇస్తున్నాడు వీడు. 7 కిలోమీటర్ 142. డ్రాప్ వచ్చి ముసాపేట. టైం 21 minutes. వెళ్ళొచ్చు, బట్ అదేంటంటే మనకు వర్కౌట్ కాదు. అది తీసుకొని వేస్ట్. స్పామ్ కాల్స్ చూడండి. మల్టిపుల్ స్టాప్ ఇక్కడ కూడా. వాటి వాళ్ళు ఎందుకు బుక్ చేస్తున్నారో మల్టిపుల్ స్టాప్లు అర్థం కావట్లేదు. కొంచెం డ్రైవర్లు చూసి తీసుకోండి అన్నలు. మల్టిపుల్ స్టాప్ ఎండకు ఏసీకి చూడండి. ఆల్రెడీ కస్టమర్ లేకున్నా సెకండ్ పాయింట్లో ఏసీ రన్నింగ్లో ఉంది, కస్టమర్ ఎవ్వరు లేరు. ఇప్పుడు వాడు మళ్ళీ కస్టమర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏసీ అది కూల్ అయ్యేసరికి టైం పట్టేసరికి అంతా నెత్తినొప్పింది. కానీ ఫస్టే ఏసీలో పెట్టుకొని కూర్చోండి. పోయేది ఏం లేదు, 100 రూపాయలు పోతుందేమో, కానీ మీ హెల్త్ కానీ ఇంపార్టెంట్ అయితే కాదు. ఇది నా సజెషన్ మాత్రమే. అది మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. మనం ఆల్రెడీ మళ్ళీ ఫుల్ ట్యాంక్ వచ్చాం. బండి ఆప్షన్ లేదు.
మీకు చెప్పడం మర్చిపోయి కదా, ఎంత అయిందని చూపిస్తున్నా కదా, చూపించలే కదా, చూపిస్తాను ఒక సెకండ్. మనం చేసిన బిల్లు ఇలా రాసి పెట్టాను జస్ట్ ఇప్పుడే, జస్ట్ ఇందాకే డైరీలో రాశాను. మేబీ స్లిప్ పడిపోయినట్టున్నది, జస్ట్ ఇప్పుడే నోట్ చేసి పెట్టాను ఎంత. ఓకే సారీ, ఇంట్లోనుంది. మనం చేసింది 20 రోజు డీజిల్ పోపించాము, 4,260 రూపాయలు. ర్యాపిడో, ఊబర్, ఓలా మొత్తం చేసింది 12,792. అందులో మనకు 2 డేస్ ఏంటంటే, ఫస్ట్ డే వచ్చి మా ఫ్రెండ్ వాళ్ళ ఇష్యూ వల్ల డ్యూటీ సరిగా వేయలేను, సెకండ్ డే బాగా చేశాను, థర్డ్ డే వచ్చేసి ఏమైందంటే టైర్ వలిగిపోయిందని చెప్పాను కదా నేను, దానివల్ల వీడియో కూడా తీయలేను. టోటల్గా మనకు మిగిలిన ప్రాఫిట్ 8,482 రూపీస్. ఇక అందులో నా డీజిలు అందులో నా ఖర్చులు, నా ఈఎంఐలు అలానే తీయాలి. ఇలా అని చెప్పి దీన్ని చూసి అందరు కారు కొంటారంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను ఒకరోజు 20 అవర్స్ చేస్తున్నా, ఒక్కోసారి 18 అవర్స్ చేస్తున్నా, ఒక్కోసారి 4 అవర్స్ చేస్తున్నా. అది డిపెండ్స్ ఆన్ యువర్ కష్టం, అంతే. కష్టం మీద డిపెండ్ అయి ఉండాలి. నేను కొనేసి నేను 4 గంటలు కష్టపడుతుంటే కుదరదు బ్రో. చేస్తే మొత్తానికి వెళ్ళడం సపోర్ట్గా కూర్చోవాలా. నా బండి ఓవరాల్గా మీరు ఆల్రెడీ ఫస్ట్ రీడింగ్లో చూసిండొచ్చు. ఇది ఈరోజు జరిగిన రీడింగ్ 132లో బిల్ అయింది ఎంత ఈరోజు నేను 1,300 ప్లస్ 500 1,800 బిల్ అయింది. ఎంత జరిగింది 132 రీడింగ్. ఇది వచ్చేసి మన డీజిల్ పోసిన తర్వాత రీడింగ్ 37. అలా చూడండి, పాపం అన్న ఎండలో తోసుకొని వస్తున్నాడు. ఎవరి కష్టం వాళ్ళది బ్రో, కష్టం తగ్గట్టే పైసలు ఉంటాయి. అలా అని చెప్పి మనం ఎవరికి సానుభూతి చూపించాల్సిన అవసరం లేదు. మనకేం చూపించట్లేరు. ఒకప్పుడు రేట్లు ఎక్కువ ఏడుస్తుంది, ఇప్పుడు రేట్ తక్కువ మరి ఓడు ఏ కస్టమర్ 10 రూపాయలు ఇవ్వకొచ్చింది మనకు. అది మైండ్లో పెట్టుకోండి, కొంచెం మైండ్లో పెట్టుకొని బిహేవ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్తో గొడవ పడకండి. ఐడిల్ బంద్ అయితే కష్టం ఆన్ కావడం. ఇలా నచ్చకపోతే బుకింగ్ని చూడాలా, చూసి ఆనందించాలా. మంచిగా ఇస్తున్నాడో చెడ్డగా ఇస్తున్నాడో అని ఆనందించాలా. రాగానే ఇట్లా నొక్కేసి ఆగండి ఎవరు కూడా పోతుంది అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సల్ రేటింగ్ బిలో ఉంచుకొని ట్రై చేయండి. 99%, ఇప్పుడు 3% ఉంది. అది యాక్చువల్లీ పొద్దున ఒక ట్రిప్ క్యాన్సిల్ చేశాను నేను. ఏంటంటే క్యాన్సల్ రేట్ తక్కువ వస్తాయి, మినిమం బుకింగ్స్ పక్కా గ్యారంటీ వస్తాయి. మనలో నిన్న రైడర్ రిపోర్టెడ్ డ్రైవర్ వాస్ ఫాస్ట్. నిన్న అక్కకు కొంచెం తొందరగా పోనని చెప్పి పోయినందుకు రేటింగ్ ఇచ్చింది చూడండి. అట్లా ఉంటుంది మనలతో, తెలుసు కదా. ఎంత ఇచ్చినా కూడా మనది 4.98 ఉంది, 4 ఉంది. యాక్చువల్లీ 2 ఉండే, మరి అక్క ఒకటి ఇచ్చింది, మరి ఇంకొకళ్ళు వాళ్ళు ఇచ్చలేమో. ఇచ్చుకొని ఫరక్ పడేదే లేదు మనకు. 371 ట్రిప్స్ అయినాయి. ఎవరన్నా కొత్త డ్రైవర్స్ ఉంటే చెప్పండి, 2,500 వస్తుంది ఎనీ 50 బుకింగ్స్ కొడితే. బట్ ఇది మీకు తెలియకపోతే, తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను చెప్తాను దీని గురించి డీటెయిల్గా ఎలా వస్తుంది ఏం వస్తుంది అని. ఓకే, 2,500 ఫర్ న్యూ డ్రైవర్ మేకప్ 2 అంటే కంపల్సరీ 2,500 వస్తుంది. 2,000 కింద రాదు, 2,500 వస్తుంది. అది కూడా 50 ట్రిప్లు కంప్లీట్ చేయాలా. 1 మంత్ టైం ఉంటుంది. ఆ 1 మంత్లో ఫినిష్ చేయాలా. డ్రైవర్ ఏదైతే కొత్తగా వస్తున్నారో వాళ్ళు. దీని డీటెయిల్గా మీకు వీడియో కావాలంటే వీడియో చేస్తాను, అది ఎలా చేయాలా ఏం చేయాలని ఒక వీడియో తీసి పెడతాను. ఓకేనా, థ్యాంక్ యూ. హాయ్, హలో, వెల్కమ్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఊబర్లో మనకు కొత్త రిఫరల్ బోనస్ వచ్చింది, వచ్చి కూడా 2 డేస్ అయింది. ఇక్కడ మనం 3 డాట్స్ నొక్కిన తర్వాత రిఫర్లోకి వెళ్ళేసి ఇక్కడ చూడండి 2,500 ఫర్ ఈచ్ న్యూ డ్రైవర్ ఫర్ యూ ఇన్వైటింగ్ కంప్లీట్ 50 ట్రిప్స్. ఈ 50 ట్రిప్స్ అనేది 30 డేస్లో ఫినిష్ చేయాలా. ఎవరైతే కొత్త డ్రైవర్ మనం సైన్ అప్ చేస్తామో వాళ్ళు. మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి, నేను ఫుల్ డీటెయిల్స్ కోసం వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. 4 డ్రాప్ అయిపోయింది, 494 వచ్చింది. మనం క్యాంటీన్ కాడికి వెళ్ళాం. క్యాంటీన్కి వెళ్ళి ఒక చాయ్ తాగి, సాయంత్రం 5 అవుతుంది కాబట్టి చాయ్ టైం. మనకి ఎప్పుడైనా చాయ్ టైమే, సాయంత్రం అని కాదు. పోయి ఒక చాయ్ తాగి టీ టైంలో చల్లగా లోపలికి పోదాం. లోపల పోయి మళ్ళీ కిందికి వెళ్ళి మళ్ళీ పైకి వద్దాం. ఇక ఫైనల్ ఎయిర్పోర్ట్. నెక్స్ట్ ఇంకోటి నైట్ వీడియో తీయటం పడుకున్నట్టు
3500 దీంట్లో చేశాను ఊబర్లో. ఓలాలో వచ్చేసి మేబీ 400 చేంజ్ ఒకటి ఒక బిల్ ఉంది, 491. $491 3542 4000 అయింది. మనము డీజిల్ అయితే పోసింది ఇంకా అయిపోలేదు, ఫుల్ ట్యాంక్ అని చెప్పిన కొంచెమే దిగింది. 260 తిరిగింది బండి ఇప్పటిదాకా. అంటే మార్నింగ్ కూడా వీడియోది మార్నింగ్ రికార్డింగ్, యాక్చువల్లీ 24th రోజు రికార్డింగ్ ఇది చేసేది. వీడియో లేట్ అప్లోడ్ అవుతుంది. ఈరోజు మార్నింగ్ వచ్చేసి 688 అయింది ఆల్రెడీ. ఇది రేపటి ఎర్నింగ్స్లో వస్తుంది, ఐ మీన్ రేపటి వీడియోలో వస్తుంది. మనం ఆల్రెడీ బుకింగ్లో ఉన్నాం, ఫస్ట్ డే వచ్చేసింది. మనం ఆల్రెడీ 1 hour వెయిట్ చేస్తున్నాం. ఇలా వెయిట్ చేస్తున్నారు డ్రైవర్లు అందరూ. లైన్ బాగుంది, ప్రీమియర్లో ఉంటాం. చలో, నిన్న 4000 అయింది బిల్లు మొత్తానికి. చూద్దాం ఈరోజు ఎలా ఉంటుంది ఎర్నింగ్స్. అండ్ వీడియో దీంతో ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ.